10,000 మందితో బతుకమ్మ ప్రపంచ రికార్డు లక్ష్యంగా 28న ఎల్బీ స్టేడియం నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. అసలు ఇప్పుడు చేస్తున్న బతుకమ్మ మనం కరెక్టేనా? బతుకమ్మకు మనం పెడుతున్న పాటలు కరెక్టేనా? అసలు బతుకమ్మ ఇప్పుడు ఈ 10,000 మందిలో 10 మందికైనా బతుకమ్మ పండుగ ఎందుకు వచ్చింది? అసలు బతుకమ్మ పండుగ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? బతుకమ్మ పండుగ ఎలా చేయాలి, ఎందుకు చేయాలని తెలుసా ఎవరికన్నా? 10,000 మందిలో 10 మంది కన్నా తెలుసా ఎక్కడి నుంచి ప్రారంభమైంది బతుకమ్మ ఉత్సవాలు, అసలు ఎలా చేయాలి ఏంటి అని? అందరూ వీటి పేర్లని అర్థాలని ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. పేర్లని అర్థాలని పాటల్ని కూడా మార్చేశారు. ఆ పాట ఉంటుంది, ఏంటది? చిత్తూ చిత్తూల బొమ్మ అనే ఒక పాట ఉంటుంది. అదేం పాట అండి? చిత్తూ చిత్తూల బొమ్మ ఎందుకు అవుతుంది? తర్వాత ఎంగిలి బతుకమ్మ అంటారు. ఎంగిలి పడని పూలతో చేసే పూజ కాబట్టి బతుకమ్మ పూజని ఎంగిలి పడని పూలతో చేసే పూజ కాబట్టి ఎంగిలి పడని పూలతో చేయాల్సిన బతుకమ్మ దాన్ని ఎంగిలి బతుకమ్మ చేసేసారు. ఎవరికి తెలియదు దాని గురించి, ఇష్టానుసారంగా ఎవరో ఏదో చెప్తే దాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. చక్కగా పూలతో చేయాలి. ఎందుకు చేస్తారంటే ఒక ప్రాంతంలో, చిన్నగా చెప్తా షార్ట్గా, మీకు కథ మొత్తం ఇప్పుడు చెప్తే మనకు టైం లేదు కాబట్టి, ఒక ఊరిలో ఆ ఊరి ప్రజలందరూ చనిపోతున్నారు. సో ఆ ఊరిలో ఒక ఆయన పూజ చేసి ఆయనకి అమ్మవారి కల్లో కల్పించి ఇలా పూజ చేయమని చెప్పారు. దానికి కూడా సైంటిఫిక్ రీజన్ ఏంటంటే అందులో కొన్ని రకాల పూలు మాత్రమే వాడతారండి. ఆ పూలల్లో ఉండే వాటి వల్ల ఆ పూలు తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపితే అప్పట్లో ప్రజలందరూ బావుల నీళ్ళు చెరువు నీళ్ళు తాగేవాళ్ళు కదా. సో ఆ పూలు మొత్తం తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపితే ఆ నీళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఏమైనా వైరస్ ఉంటే చచ్చిపోద్దని చెప్పి అలా వచ్చిన పండగ అనమాట ఇది. ఒక ఆయనకి అమ్మవారి కల్లో కనిపించి చెప్తే స్టార్ట్ అయిన పండగ అది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పేపర్ పూలు, డీజేలు, మంచి మంచి లంగా ఓణీలు వేసుకొని డీజేలు పెట్టుకొని దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్సులు వేయటం. ఇది తప్ప ఎవరికైనా అసలు బతుకమ్మ ఏంటి, బతుకమ్మ విశిష్టత ఏంటి, ఎందుకు బతుకమ్మ వచ్చింది, ఎందుకు మనం తెలుసా? మన ఛానల్లో ఆదాబ్ టీవీలో కొట్టండి బతుకమ్మ గురించి, మీకు మంచి స్టోరీ ఉంది. ఒక ఆయన పెద్ద ఆయన చెప్పారు, లింక్ కూడా పెడతా, చూడండి ఒకసారి అందరూ. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే గిన్నీస్ బుక్లో 10,000 మంది ఎక్కడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటున్నా నా ఉద్దేశం. ఏదో సాంస్కృతిక శాఖ తరపు నుంచి అసలు బతుకమ్మ ఏంటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి పూలతో వాడాలి, ఆ పాటలు ఏంటి, వాటి అర్థాలు ఏంటి, ఇలాంటి పైన కార్యక్రమాలు నిర్వహిస్తే రానున్న తరాలు, కనీసం భవిష్యత్ తరాలకైనా బతుకమ్మ గురించి తెలుస్తుంది. ఇట్లా ఈ రంగురంగుల పూలు పెట్టుకొని, పేపర్ కాగితాలు పెట్టుకొని, డీజేలు పెట్టుకొని చేసే పండగ ఎవరి మనసులో నొచ్చుకొని ఉండొచ్చు, ఫీల్ అయి ఉండొచ్చు, బట్ ఫ్యాక్ట్ అయితే అదే, ఉపయోగం లేదు. ఊరికే టైంపాస్కి చేసే పండగ అది తప్ప ఈ కాగితం పూలతోటి డీజేలతో చేసే పండగే కాదు. ఆలోచించండి, మీరు చిన్నగా చేసిన స్వచ్ఛమైన పూలతో గ్రామాల్లో ఈరోజుకి దొరుకుతున్నాయి పూలు, ఆ పూలతో చెయ్యండి, ఆ పూలతో మీరు నిర్వహించండి, దానికి ఉపయోగం ఉంటుంది. ఇలాగా వీటితో చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.